యువరాజు ఆర్యను రాజభవనానికి తీసుకెళ్లాడు. అంతా ఆమెకు కొత్తగా అనిపించింది. ఆర్య నెమ్మదిగా నడవడం నేర్చుకుంటుంది. తన చుట్టూ ఒక కొత్త ప్రపంచం అల్లుకున్నట్టుగా అనిపిస్తుంది. యువరాజు నెమ్మదిగా ఆర్యతో మాట్లాడుతూ తనతో సన్నిహితంగా ఉండేవాడు. యువరాజు ఎక్కడికి వెళ్ళినా ఆర్యను కూడా తనతో తీసుకెళ్లేవాడు. బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఆమెకు చూపించేవాడు. మనుషులు, వారి అనుబంధాలు అన్నీ. అలా ఇద్దరూ చాలా సరదాగా ఉండేవారు. యువరాజు తనను ప్రేమిస్తాడని అనుకుంటుంది ఆర్య. కాని యువరాజు ఒక అమ్మాయిని తీసుకుని ఆర్యా, ఈమె ఎవరో నీకు తెలుసా? ఈమె నా ప్రాణాలను కాపాడింది. ఆ క్షణమే అనుకున్నాను ఆమెనే వివాహం చేసుకోవాలని అనుకున్నాను. ఆ మాట వినగానే ఆర్య గుండె పగిలిపోతుంది. వెంటనే ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. యువరాజు పెళ్లి వేడుకలు చాలా ఘనంగా మొదలవుతాయి. ఇంతలో డిలో జరిగిన విషయాలన్నీ ఆర్య అక్కలకు చెబుతుంది. ఆర్య మంత్రగత్య సహాయంతో మానవ రూపంలో ఉంది. ఒక యువరాజుని ఇష్టపడుతుంది, కాని యువరాజు మరో యువరాణిని వివాహం చేసుకుంటాడట. అలా జరిగితే ఆర్య తిరిగి సముద్రానికి రాలేదు. వెంటనే సముద్రరాజు, ఆర్య అక్కలు కలిసి మంత్రగత్తె దగ్గరికి వెళ్తారు. ఎంత ధైర్యం నీకు ఆర్యాను మార్చి బయటికి పంపడానికి? నేనేం చేయలేదు. ఆమెనే నన్ను సహాయం కోరింది. నా చెల్లిని తీసుకురా ఇప్పుడే. అది నా చేతుల్లో లేదు. యువరాజు తనను ప్రేమించకపోతే నురుగుగా మారిపోతుంది. ఇప్పుడు ఏమి చెయ్యాలి? మీరొక త్యాగం చేస్తే మళ్ళీ ఆర్య ఇక్కడికి రాగలదు. ఏంటది అని ఆర్య అక్కలడుగుతారు. మీ జుట్టును నాకిస్తే ఒక మాయ కత్తి ఇస్తాను. ఆర్య ఈ కత్తితో యువరాజును గాయపర్చాలి. యువరాజు రక్తం ఆర్యాను తాకితే ఆమె మళ్లీ సముద్రానికి రాగలదు. మంత్రగత్తె జుట్టును తీసుకుని కత్తినిస్తుంది. ఆర్య సముద్రతీరంలో ఏడుస్తూ ఉంటుంది. ఆర్య తండ్రి అక్కలు సముద్రంపైకి వచ్చి, ఆర్యా, నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాం. ఈ కత్తి తీసుకో. దీనితో యువరాజును గాయపరిస్తే నువ్వు తిరిగి సముద్రానికి రావచ్చు. కత్తిని తీసుకుని ఆర్య యువరాజు దగ్గరకు వెళ్తుంది. కాని అతన్ని చూసి, మిమ్మల్ని నేను గాయపరచలేను. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఏడుస్తూ అక్కడ్నుంచి వచ్చి సముద్రంలో దూకేస్తుంది. ఒక అదృశ్య శక్తి ఆర్యను సముద్రం నుంచి పైకి తీస్తుంది. ఇద్దరు ఎయిర్ ఫేరీస్ ప్రత్యక్షమవుతారు. ఆర్యా, నీ ప్రేమ స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. అందుకే నీకు చావులేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎయిర్ ఫేరీ అయ్యావు. మంచి పనులు చేస్తూ కొత్త జీవితం ప్రారంభించు అని తమతో తీసుకెళ్తారు. అది చూసి ఆర్య తండ్రి అక్కలు చాలా సంతోషిస్తారు. ఆర్య రాజభవనంలో ఎక్కడా కనిపించకపోవడంతో యువరాజు తన సైన్యంతో వెతికిస్తాడు. అయినా ఆర్య జాడ తెలియదు. ఆమె జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సముద్రతీరంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు. వెన్నెల కాంతుల్లో మెరిసే సముద్రజలాన్ని చూస్తే ఆర్య ముఖంలా అనిపించేది. నిజమైన ప్రేమ ఎప్పుడూ నశించదు. అది రూపం మార్చుకుని శాశ్వతంగా నిలుస్తుంది. ఇలాంటి మంచి కథల కోసం చిట్టి ఛాంపియన్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.